యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక ఆర్యవైశ్య భవన్లో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాసాలమరి 6వ తేదీన జరిగే బహిరంగ సభలో ఆలేరును రెవెన్యూ డివిజన్గా అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పేరుకి అసెంబ్లీ అని, అభివృద్ధి రంగంలో పూర్తిగా వెనుకబడిపోయిందని అన్నారు. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయితే తప్ప వేరే అవకాశం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రితో రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పసుపునూరి వీరేశం, కో కన్వీనర్ రాచకొండ జనార్దన్, చెక్కా వెంకటేష్, మొరిగాడి చంద్రశేఖర్, కేమిడి ఉప్పలయ్య, నంద గంగేష్, జూకంటి పౌల్, సముద్రాల సత్యం, కామిటికారి అశోక్, బాంబే రవి, పంగ రవి, జన్న మల్లేశం, వడ్డెమన్ నరేందర్, ఎలుగుల వెంకటేష్, అంజిబాబు, మంచన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆలేరు పేరుకే అసెంబ్లీ. ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పడితే తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఈ ఉద్యమాల మీద గత టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడి సింగ్తో మహేందర్ రెడ్డి గారు స్పందించి ఆ రోజు ప్రెస్ మీట్లో త్వరలో ఆలేరును రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అధికార ప్రకటన చేయడం జరిగింది. కానీ అమలు కాలేదు. ఆలేరు ప్రజలను మోసం చేయడం తప్ప వేరే విషయం కాదు. అలాగే గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన అన్ని పార్టీలు మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఎన్నికల ప్రచార సభలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిర్లా ఐలే గారు కూడా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత కూడా ఆయన గెలిచిన తర్వాత కూడా దాదాపు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కూడా ప్రకటించడం జరిగింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీలో కూడా 2 సార్లు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా స్పందించి త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలుగా వస్తుంది. ఇంతవరకు ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. కాబట్టి వెంటనే మన ఎమ్మెల్యే గారు స్పందించి రేపు జూన్ 6వ తేదీ వాసాలమరి పర్యటనలో, ముఖ్యమంత్రి పర్యటనలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ ఉద్యమాలను పెద్ద ఎత్తున తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. శ్రేయస్ హామీ ఏదైతుందో సంవత్సర కాలంగా ఈనాటికి నెరవేరలేదు. ప్రజలు దీంతో బాగా అసంతృప్తిలో ఉన్నారు. ఈ 6వ తారీఖు జరిగే సభలో రెవెన్యూ డివిజన్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రకటించినట్టయితే ఈ రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఏదైతుందో ప్రజా ఉద్యమంగా ప్రజలను చైతన్యపరిచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుందని ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ విషయంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతినే అనుసరిస్తుందనేది మాకు ఈ 2 సంవత్సరాల కాలంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపు అసెంబ్లీలో ఏదో నామమాత్రంగా ఒక మాట మాట్లాడమే తప్ప ఆ మాటతోటి ఇక్కడి ప్రజలను సంతృప్తిపరచాలని స్థానిక ఎమ్మెల్యే బిర్లా ఐలే గారు చూస్తున్నాడు తప్ప బలంగా ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో, పట్టుదలతోటి బిర్లా ఐలే గారు పనిచేయట్లేదనేది మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి రేపు 6 నాడు యాదగిరి గుట్టకొస్తున్నటువంటి సీఎం పర్యటన సందర్భంగా ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తున్నామని అధికారికంగా అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు దీన్ని కూడా ప్రకటించాలని ఈ సందర్భంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. నాయకులకు అదేవిధంగా అధికార పార్టీగా ఉన్న వాళ్ళందరికీ మేము మా వ్యవసాయ కార్మిక సంఘం నుండి హెచ్చరిక ఏంటంటే, కూలీలు ఇలా అక్కడ ఇక్కడ ప్రాతినిధ్యం వేసుకుంటూ తక్కువ రేటుతో పనిచేస్తున్న సందర్భంలో ఈరోజు రెవెన్యూ డివిజన్ ఏర్పడితే మాకుండే కూలి 10 నుండి 20 పెరుగుతుందనే ఉద్దేశంతో డిమాండ్గా చేస్తున్నాం. రేపు రేవంత్ సీఎం గారు యాదగిరిగుట్ట వస్తున్న సందర్భంలో మనకు ఇంతకుముందుకు గుట్టలో వాగ్దానం చేసినట్టుగా ఎన్నికల ప్రచారంలో
రేపు 6 తారీఖు నాడు వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మన ఆలేరు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు 6 తారీఖు ముఖ్యమంత్రి వాస్తవానికి వస్తున్న సందర్భంగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్తున్నారు, మాట మీద ఉండే పార్టీ, మాట నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి అని అంటున్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు. ఆ మాట ప్రకారమే ఆలేరు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. రేపు ఆలేరు ప్రాంతానికి సీఎం వస్తున్న సందర్భంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ను ఆలేరు, రాజపేట, యాదగిరిగుట్ట, మూటకొండూరు, గుండాల మండలాన్ని కలుపుకొని ఆలేరు రెవెన్యూ డివిజన్గా తక్షణం ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేని ఏడల ఇదే 5 మండలాలతో ఉన్నటువంటి ప్రజల చేత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.